తెలుగువారి పెద్ద పండుగ గొప్ప పండుగ సంక్రాంతి అని ప్రపంచంలోని తెలుగువారందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరసిల్లాలని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఆకాంక్షించారు. ఒంగోలు లాయర్పేటలోని వారి నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సిద్ధారాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలిగించాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు సిద్ధారాఘవరావు దంపతులు తెలిపారు. సార్ ఒక్క నిమిషం అందరూ ఎటు నించోండి సార్, ఒక్క నిమిషం. మ్యాచ్ ఇంత మేడం కొంచెం రండి. అక్షయ్ ఇంత ముందు జరుగు. అది రాదులే మేడం, అప్పుడు కొంచెం ఒకసారి చూడండి మేడం. ఒక్క నిమిషం చూడు. సైడ్ పోతుంది ప్రదక్షిణ చేసిన సార్ ఒక్కసారి మీరు మన ఒకసారి పట్టుకోండి. ఎటు ఇంకా క్రాస్ ప్రపంచ దేశాల్లో కూడా ఈ పండుగ చాలా విశిష్టతగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికెక్కడ పక్క రాష్ట్రాలు కానీ ఇంటి సొంత గ్రామాలకు రావటం గత 4 రోజుల నుంచి మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే పండుగ కొన్ని ఇంపార్టెన్స్ అటువంటిది. అందువల్ల భగవంతుడి ఆశీస్సులతో పాడి పంటలన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ అంటే మనకి పాడి పంటంతా కూడా చక్కగా చేతికొచ్చి మరి అందరి దగ్గర, రైతులందరి దగ్గర కూడా కొంచెం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా డబ్బు సమకూరుతుంది.
అందుకని ఈ పండగ కుటుంబంతో సహా కలిసి చాలా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే చోట ఉండి 3 రోజులు కూడా చాలా కుటుంబంతో ఎక్కడెక్కడ దూరాలు ఉన్నారో కూడా వచ్చి మరి తల్లిదండ్రులతో కానీ మరి తాతయ్యలతో నాయనమ్మలతో కానీ అమ్మమ్మలతో కానీ మరి ఈ పండగకి మరి ఎవరి అనుకూలంగా వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది. మరి చాలా మంది కూడా పెద్ద కుటుంబాలు ఈ సంక్రాంతి పండగకి కలుసుకుంటారు ఒకరోజు దగ్గరగా. ఈ ఆనందాన్ని మరి ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకునే ఆనందం ఇంకా దేంట్లో కూడా రాదు. మరి అది ప్రతి మన ఒక్కళ్ళకి కూడా తెలుసు. అలానే ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో పాడి పండుతోటి కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలానే ఈ నెల రోజులు కూడా మహిళలందరూ కూడా చాలా చక్కగా మరి గోదాదేవి వ్రతాన్ని ఆచరించి మరి ముంగిళ్ళలో రంగవల్లులు చక్కగా దిద్దుకొని ఇప్పుడు ఖాళీ లేదు బయట ఉన్నా కూడా అపార్ట్మెంట్లో కూడా చాలా చక్కగా వేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ నెల రోజులు కూడా రంగవల్లులు రంగులతోటి చాలా ఓపికగా, అది కూడా ఒక దీక్షను వాళ్ళు చాలా మరి ముగ్గు వేయటం అనేది సామాన్యం కాదు, ఎంతో శ్రద్ధ దాని మీద పెట్టి వేయటం అది కూడా ఒక దీక్షను. మరి మహిళలందరూ కూడా చాలా చక్కగా నెల రోజులు రంగులు దిద్దుతున్నారు. నెల రోజులు అప్పుడే అయిపోయింది అనుకున్నారు కొంతమంది. అలానే గుళ్ళల్లో గోదాదేవి కళ్యాణం ధనుర్మాసం చాలా వైభవపేతంగా జరుగుతుంది. అలానే చీమగుర్తి హరిహర క్షేత్రంలో ఈరోజు గోదాదేవి కళ్యాణం ఉంది. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి కూడా కళ్యాణాన్ని చూసి స్వామి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.